అని అంటే, యేసు ప్రభు వారు గనక మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి చనిపోకపోతే మనకు రక్షణ అనేటువంటిది లేదు, పాప విమోచన అనేటువంటిది లేదు, మన పాపాలను మనము కడుక్కోలేము. మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశా, ఒక పావురాన్ని బైబిల్ గ్రంథంలో చాలా విశిష్టంగా చూపించడం జరుగుతుంది. ఎందుకు పావురాన్ని పవిత్ర జంతువుగా, పవిత్రమైనటువంటి పక్షిగా దేవుడు చూయించాడంటే, పావురానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటయ్యా అంటే, పావురం ఎప్పటికప్పుడు తన ముక్కుతో తన ఏకలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటది. పావురాలు పెంచినటువంటి వారికి తెలుస్తుంది. ఆ పావురాలను పెంచేటువంటి ఆ స్థలములో, అవి నివాసం ఉండేటువంటి స్థలములో తన రెక్కలకు ఉన్నటువంటి పొలుసులను, తన రెక్కల మీద ఉన్నటువంటి మురికిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటా ఉంటది. ఆ శుభ్రం చేసుకునేటువంటి క్రమంలో ఒకవేళ ఏదైనా మొండి మరక కనుక ఉంటే, అది తన ముక్కుతో శుభ్రం చేసుకున్నప్పటికీ కూడా పోనటువంటి మరక ఏదైనా ఉంటే, తన శరీరంలో నుంచి నూనె గ్రంథులను బయటకు తీసి, తన శరీరం, పావురపు శరీరములో నుండి నూనె గ్రంథులను బయటకు తీసి, ఆ నూనె గ్రంథుల చేత తన మీద పోనటువంటి మరకను అది ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటది. మనమైతే మన పాపాలను మనము శుభ్రం చేసుకోలేము, కానీ మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు రక్తములో కడగబడి బాప్తిస్మము పొంది మనలను పరిశుద్ధపరుచుకున్నట ద్వారా మనము పరిశుద్ధులము అవుతాం. లేకపోతే మన పరిశుద్ధత ఎలాంటిది అని దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే, నేను నీతిగా ఉంటానండి, నేను అసలు వేరే వాళ్ళతో తిట్టను, కొట్టను, అసలు ఏవి అననండి అంటే, అలాంటి పరిశుద్ధతని, మానవ ప్రయత్నంతో చేసేటువంటి పరిశుద్ధతనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మురికి గుడ్డ లాంటిదంట. మన పరిశుద్ధత అంట దేవుడు లేకుండా, దేవుడు మనలను పరిశుద్ధపరచకుండా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము లేకుండా మనము పరిశుద్ధులము అవలేము. ఒకవేళ యేసుక్రీస్తు లేకుండా మత ఉన్మాదులు అడుగుతూ ఉంటారు, ఎప్పుడో చనిపోయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఇప్పటి వారి పాపాలు ఎలా తుడిచివేస్తుంది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను అర్థం అవటానికి. మన భారతదేశానికి 1947 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు 1947వ సంవత్సరంలో ఆగస్టు 14వ తారీఖు మధ్యరాత్రి వచ్చినటువంటి స్వాతంత్రం, అట్టి స్వాతంత్రాన్ని ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా? స్వతంత్ర దేశంగా మనము ఉంటున్నాం. ఏమండి, 1947 నుండి వచ్చింది, ఇప్పుడు కాదు అని అంటావా? అప్పుడు వచ్చినటువంటి స్వాతంత్ర ఫలితాన్ని ఇప్పుడు మనం కూడా అనుభవిస్తున్నాం. మన తర్వాత మన బిడ్డలు అనుభవిస్తారు, మన బిడ్డల తర్వాత మన బిడ్డలు అనుభవిస్తారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కూడా అంతే. యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్త మాంసాల్లో పాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ పాపముల నుంచి విడుదల పొందుతారు. యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్త మాంసాల్లో పాలు పొందడం ద్వారా పరిశుద్ధ పరచబడతారు. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పునరుద్ధాన కాలంలో దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒక ప్రత్యేకమైన మాట ఏమిటయ్యా అంటే, ఏ మనుష్యుడైనప్పటికీ కూడా యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి చనిపోతే అతడు మరలా బ్రతుకుతాడు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచావా? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా బ్రతుకుతాడు. మీ అందరికి బాగా అర్థం అవటానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఒక్క మాట చెబుతాను నేను. మనం కొంత భూమిని సాగు చేయడానికి సిద్ధపడినప్పుడు దాన్ని చక్కగా దున్నుతాం, నీరు పెడతాం, దాన్ని దమ్ము చేస్తాం. తీసుకొచ్చినటువంటి ఎప్పుడో సంవత్సరం క్రితం కోయబడి ఎండబెట్టబడి అలాంటి వాటిని గింజలను, ఒడ్లను తీసుకొచ్చి నారు పోస్తాం. ఆ గింజలు చెట్టు నుండి కోసి, ఆ పనల నుండి, వరి నుంచి కోసినటువంటి మనము
సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఆ ఆ గింజలను, ఒడ్డు గింజలను తీసుకొచ్చి మరలా మనం జల్లాం అనుకోండి, ఏమవుతాయి? మరలా వస్తాయి. వాస్తవానికి ఆ గింజలు ఏమన్నా బ్రతుకున్నాయా అంటే లేవు. ఎప్పుడో పోయిన సంవత్సరం వచ్చినటువంటి గింజలను మరలా ఈ సంవత్సరం మనం ఏం చేస్తామో తెలుసా? సాగు చేయటానికి, పెట్టుబడి పెట్టడానికి, లేదంటే భూమి మీద మనం వేసినప్పుడు అవి మరలా వస్తున్నాయి. గోధుమ గింజ కూడా అంతే. ఆయన అన్నాడు, ఏదైనా సరే గింజ భూమిలో పడి మరణిస్తేనే గాని అది మరలా ఏమవుతుందంటే మరలా జీవాన్ని కలుగు చేస్తుంది, అది మరలా బ్రతుకుతుంది. నేలలో పడి చస్తేనే గాని అది ఎలా బ్రతకదో, ఈ భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి మనము ఏదో ఒక రోజు శరీర మరణాన్ని మనం చూస్తాం, కానీ ఆత్మీయమైనటువంటి మరణాన్ని చూడకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనకు అవసరం, యేసుక్రీస్తు వారి యొక్క శక్తి మనకు అవసరం. క్రైస్తవులందరి యొక్క విశ్వాసం ఏంటంటే యేసు ప్రభు వారి భూమి మీదకు వచ్చి మన పాపముల కొరకు చనిపోయి మరలా ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే యేసుక్రీస్తుని విశ్వసిస్తే వారు చనిపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు 2వ రాకడలో వారందరూ కూడా ఏమవుతారు చెప్పండి? ఎత్తబడతారు. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు శక్తితో వారు ఏమవుతారో తెలుసా? మరలా బ్రతుకుతారు. దాన్ని ఏమంటున్నారంటే బైబిల్ భాషలో చెప్పాలంటే పునరుద్ధానము అంటారు. పునరుద్ధానము అనే మాటకు అర్థం ఏమిటాయా అంటే తిరిగి లేచుట. చనిపోయినటువంటిది తిరిగి లేవటాన్ని పునరుద్ధానము అని మనం బైబిల్ భాషలో మనం చెప్పాలంటే పునరుద్ధానము. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు. మరొక మాట చెప్పమంటారా? ఈ ప్రపంచంలో 850 కోట్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా, అంతకు ముందు ఉన్నటువంటి జనాభా కానీ, తర్వాత రాబోతున్నటువంటి జనాభా కానీ, భూమి మీద చనిపోయినటువంటి ప్రతి మానవుడు మట్టిలో కప్పిపెట్టబడో, క్రిమిషనయ్యో, కాల్చబడో, ఈ పంచభూతాల్లో కలిసిపోయాడు, లేదంటే పాతి పెట్టబడినటువంటి ప్రతి సమాధి మూయబడి ఉంది. కానీ చాలా మంది గొప్ప వాళ్ళు మేము 3వ రోజు లెగిస్తామని చనిపోయినటువంటి వారిని ఉప్పుతో కప్పెట్టారు, చనిపోయినటువంటి వారిని చాలా దినాలు అలా ఉంచారు. కానీ ఈ ప్రపంచంలో చనిపోయి పాతి పెట్టబడినటువంటి అనేక సమాధులు ఉన్నాయి, కానీ తెరవబడినటువంటి సమాధి ఒకే ఒకటి ఉంది, అదే యేసుక్రీస్తు వారి యొక్క సమాధి. అదే మనకు నిరీక్షణ. యేసు ప్రభు వారి యొక్క సమాధి తప్ప, యేసు ప్రభు వారి యొక్క రాతి సమాధి తప్ప ఈ భూమి మీద తెరవబడినటువంటి సమాధి ఏది కూడా లేదు. ఇప్పటికీ కూడా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి సమాధి నేటికి ఇశ్రాయేలు దేశంలో ఖాళీ సమాధి మనకే కనబడుతుంది. అది సాక్షార్థమై దేవుడు అలాగ ఉంచాడు. ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తులు చనిపోయారు, రాజకీయ నాయకులు చనిపోయారు, భూమిని ఏలినటువంటి గొప్ప రాజులు, యాజకులు చాలా మంది చనిపోయారు. కానీ అందరూ భూమిలోనికి వెళ్ళినటువంటి వారే, కానీ మరలా తిరిగి లేచినటువంటి వారు ఎవరో లేరు. కానీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి తాను చెప్పినటువంటి 3వ దినమున తిరిగి మరలా లేచాడు. అందు యేసుక్రీస్తునందున్నటువంటి విశ్వాసమే మనలను నిత్య జీవం మనం కొనసాగించేటువంటిది. యేసుక్రీస్తు వారి గురించి ఆనాడు అపోస్తులు కళ్ళారా చూసినటువంటి విషయాలు, యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి శిష్యులు అనేక మంది ఆయన కళ్ళారా చూశారు. ఏమిటి చూశారు? ఆయన శ్రమ పడటం చూశారు, ఆయన సిలువనెక్కడం చూశారు, ఆయన చనిపోవడం చూశారు, ఆయన సమాధిలో పెట్టడం చూశారు, మరలా 3వ దినమున లేచి వారితో 40 దినాలు ఈ భూమి మీద బ్రతికినటువంటి సంగతి వారు ఎరిగి వారు అంటున్నారు, మేము కళ్ళారా ఏదైతే చూసామో, మేము చెవులారా ఏదైతే విన్నామో, మేము మా చేతులతో ఏదైతే తాకామో మేము దాన్ని ప్రకటించకుండా మేము ఉండలేం. అట్టి పునరుద్ధాన శక్తిని ఎరిగినటువంటి క్రైస్తవులు, అట్టి పునరుద్ధాన శక్తిని ఎరిగినటువంటి అపోస్తులు, శిష్యులు తమంతట తాము ప్రాణం సైతం వదిలిపెట్టారు. కానీ వారు శరీరాన్ని వదిలిపెట్టారు, కానీ వారందరూ విశ్వసించింది ఒకటే, ఏంటో తెలుసా?
మేము దేవుని కొరకు ఇప్పుడు చనిపోయినా మరలా మేము యేసుక్రీస్తు వారితో పాటు మేము లేస్తాం అన్నారు. అదే పునరుద్ధాన శక్తి. అందుకనే ఆయన అంటున్నాడు, ఆనాడు అపోస్తులందరూ కూడా చేసిన పని ఏంటో తెలుసా? చదవండి, ఒక్క మాట చదవండి. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయము 33వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయము 33వ వచనము. 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైనటువంటి యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, ఆనాడు అపోస్తులు ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి బహు బలముగా వారు ఏం చేశారో తెలుసా? ప్రకటించారంట. ఇంకో మాట రాయబడింది, అది అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం కూడా చూస్తారా? 17వ అధ్యాయము 30 నుంచి 17వ అధ్యాయము 30 నుంచి 32 వచనాల వరకు. 17, 30, 32 వచనాలు. ఆ జ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఎప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. మనకు ఆధారం ఏంటంటే యేసు ప్రభువారు తిరిగి లేవటమే ఆధారం. యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి లేవటమే ఆధారం. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి ఏ రీతిగా మరణానికి అప్పచెప్పి మరలా 3వ దినమున లేపాడు, మరలా తండ్రి యొద్దన ఉన్నటువంటి కుడి పార్శ్వం ఆయన కూర్చున్నాడు. ఈ భూమి మీద ఆయన కొరకు బ్రతికిన ప్రతి మనిషిని చనిపోయి పాతాళంలోనికి వెళ్ళిన తరువాత యేసుక్రీస్తు రాకడలో ప్రతి ఒక్కరిని ఆయనతో పాటు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తారు చెప్పండి? లేపుతాడు. పునరుద్ధానులవుతారు. పునరుద్ధానులు అయినటువంటి వారు దేవునితో నివాసం ఉంటారు. ఈ మాట విన్నారండి కొంతమంది. విని అన్నారు, కొందరు అపహాస్యం చేశారంట. కొందరు సద్దుకాయులు వారు ఉన్నారంట. వారు ఏం చేశారో తెలుసా? దేవదూతలు అంటే, పునరుద్ధానం అంటే చచ్చినోడికి మళ్ళీ బ్రతుకుందా? చచ్చినటువంటి వారికి మరలా బ్రతుకుందా? మరలా బ్రతుకుతారా అని ఎగతాళి చేసి, ఈసారి వింటాంలేయా పౌలో ఈ మాటలో, ఈ వారానికి చాలులే, మేము ఈసారి ఎప్పుడైనా వింటాంలే అని అపహాస్యం చేసి వెళ్ళినటువంటి వారు ఎంతో మంది ఉన్నారట. కానీ ఈ రోజు కూడా చాలా మందికి, అరే ఈ భూమి మీద జీవించేటువంటి బ్రతుకు జీవితం కాదురా, ఇక్కడ 40, 50, 60, 70 సంవత్సరాలు మాత్రమే మనం బ్రతుకుతాం. అసలైనటువంటి జీవితం ఇది ఎక్కడుందని చెప్పండి? పరలోకంలో ఉంది. అందుకనే నా బండి మీద చూసారా, ఎప్పుడు ఈ వాక్యాన్ని రాస్తూ ఉంటాను. నాకున్నటువంటి ఆ హెడ్ మీద రాస్తూ ఉంటాను. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. ఇక్కడ మన కోసం ఆధార్ కార్డు ఉందమ్మా, రేషన్ కార్డు ఉందా, ఓటర్ కార్డు ఉందా? ఇక్కడ పౌరస్థితి మనకు ఉంది. నేను ఈ ఊరోళ్ళన్నీ చెప్పుకోవడానికి ఏంటి ఆధారం అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఐడి కార్డు, ఇవన్నీ కూడా. కానీ మనం పరలోకములో ఉన్నటువంటి సంగతి, లేదా పరలోకానికి మన పౌర సంబంధమైనటువంటి వారమని తెలియజేయటానికి ఇదిగో ఈ భూమి మీద మనం యేసుక్రీస్తు వారిని అనుకరించాలి. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి మనము ముందుకు కొనసాగాలి. అందుకని ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చూడండి. యోహాను శుభవార్తలో 11వ అధ్యాయం 25వ వచనంలో, యోహాను శుభవార్త 11వ అధ్యాయము, యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును,
బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా యేసు ప్రభు వారి సొంతగా తనంతట తాను చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నేనే. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు చనిపోయిన శారీరక పరమైనటువంటి ఈ శరీరం మట్టిలోనికి వెళ్ళినా మరలేమవుతారు చెప్పండి? బ్రతుకును అంటున్నాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. అమ్మా, ఎవరైనా సరే ఈ భూమి మీద ఏమండి మీరు చచ్చిపోండి నేను తిరిగి లేపుతానంటే నమ్ముతామా చెప్పండి? నమ్మం. ఎందుకంటే వారిలో శక్తి లేదు, దైవ గుణం లేదు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి తన్ను తాను ఆయన నిరూపించుకునే దైవ కుమారుడిగా అని చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు చనిపోయినప్పటికీ కూడా మరలా బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడంటే, ఎప్పుడు బ్రతుకుతాడంటే యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఆయనతో పాటు మనలను లేపుతాడు. యేసు క్రీస్తు కంటే కూడా ముందున్నటువంటి కొంతమంది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు త్వరలో రానున్నటువంటి యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాల తర్వాత రానున్నటువంటి యేసుక్రీస్తు వారు ఎందు విశ్వాసం ఉంచాలని వారు ముందుగానే సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు వారు అప్పటికే భూమి మీదకి రాకపోయినా ప్రవచనాత్మకంగా దైవావేశముతో వారు యేసుక్రీస్తునందు ముందుగానే విశ్వాసం ఉంచారు. దానికి ఆధారం ఏంటో తెలుసా? కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనంలో దావీదు మహారాజు యేసు ప్రభు కంటే కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే దావీదు గారు ఏమి నమ్మారో చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుల్ని కుళ్ళు పట్టనీవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. దేవునికి మహిమ కలుగును కాక. అమ్మా, ఈ కీర్తన రాయబడింది ఎప్పుడో తెలుసా? యేసు ప్రభు వారు ఇంకా భూమి మీదకే రాలా. యేసు ప్రభు వారి కంటే కూడా 1000 సంవత్సరాల క్రితమే దావీదు చెబుతున్నాడు, అయ్యా నేను ఒకవేళ నీ యందు విశ్వాసం ఉంచి చనిపోతే నేను నా శరీరము పాతాళములో విడిచిపెట్టబడదు. దావీదు తన గురించి చెబుతున్నటువంటి మాట. నేను నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా నా శరీరం ఇక పాతాళంలో ఉండదు, కానీ ఇదిగో నా శరీరాన్ని కుళ్ళు పట్టనీవు. ఏం చేస్తావో తెలుసా? నన్ను లేపుతున్నందుకు నీకు స్తోత్రమయ్యా అని చెబుతున్నాడు. నేను కూడా ఇదిగో నీతో పాటు లేస్తాను, నా శరీరమును సురక్షితముగా నివసించుచున్నది, నా శరీరముని సురక్షితముగా అంటున్నాడు. అదే మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మంచి మాట రాయబడింది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 6:14 దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపి మన కొరకు, మన పాపముల కొరకు సిలువలో చనిపోయి తన బలము వలన కుమారుని ఎలాగ లేపాడో, ఆయన రెండవ రాకడలో యేసు క్రీస్తు వారి యొక్క శక్తి వలన మనల్ని కూడా ఏం చేస్తాడండి? తన శక్తి వలన మనలను లేపును. అదే పునరుద్ధానము. అట్టి విశ్వాసం. ఈ లోకంలో దేవుని కొరకు మనం కూడా బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఒకవేళ ఈ లోకంలో చనిపోయినా ఏదో ఒక రోజు యేసు క్రీస్తు రెండవ రాకడలో మనము కూడా ఆయనతో పాటు మనము ఎత్తబడతాం. అదే విశ్వాసం, క్రైస్తవ విశ్వాసం. యేసు క్రీస్తుని కళ్ళారా చూచినటువంటి వాళ్ళు, ఆయనతో పాటు కలిసి భోజనం చేసినటువంటి వారు,
ఆయనతో పాటు కలిసి పండుకున్నటువంటి వారు, ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వారు, ఆయనతో పాటు కలిసి ఉన్నటువంటి వారు వారు అంటున్నారు, తమ కళ్ళతో చూసినటువంటి వారు యేసు ప్రభు చనిపోవటం, పాతి పెట్టబడటం, సమాధి చేయబడటం, మరలా తిరిగి లేవటం, 40 దినాలు ఆయన భూమి మీద సంచరించటం, 11 కంటే ఎక్కువ మార్లు ఆయన వారికి కనబడటం, వారిని మరలా నమ్మించడానికి సిలువలో నుంచి పునరుద్ధానుడై లేచిన తరువాత మరలా వారితో పాటు శరీరంతో ఆహారం తినటం, ఆయన కనబడి మరలా ఆరోహణం 500 మంది కంటే ఎక్కువ మంది చూస్తూ ఉండగా ఆయన తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటకు ఆయన పరమునకు ఎగాడు. అప్పుడు దేవదూత వచ్చాడు, బాయ్ ఓ గల్లియాలారా, ఓ మనుషులారా, మీరు ఎందుకు ఆయనట్టు చూస్తా ఉన్నారు? ఎందుకు అలా చూస్తున్నారు? ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? ఆయన ఎలాగ వచ్చాడో అలాగ వెళుతున్నాడు కదా, ఎలా వెళుతున్నాడో మరలా ఆయన రెండవ రాకడలో అలాగే వస్తాడు. అదే క్రైస్తవ విశ్వాసం. దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మన కొరకు మరణించి ఆయన చనిపోయి ఏ రీతిగా లేచాడో మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయిన తర్వాత మనందరం కూడా మరలా బ్రతుకుదాం. అదే పునరుద్ధానము. ఇట్టి వాక్యాలను మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ ప్రత్యేకమైనటువంటి పునరుద్ధాన కాల సమయమున ఇదిగో ప్రభువా, యేసుక్రీస్తు వారు ఈ లోకములో జీవించినప్పుడు నేనే పునరుద్ధానమును, నేనే శక్తిని, నేనే బలమని, నేనే సమస్తమని ప్రభువా తను సాక్ష్యం ఇచ్చుకున్నారు. అనేకులు అపోస్తులు బలముగా సాక్ష్యం ఇచ్చారు ప్రభువా నీ పునరుద్ధానం గురించి, మీ కుమారుడి యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చి ఇదిగో మీ కుమారుని ఎలాగ ఈ లోకానికి పంపారో, ఎలాగ చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేచి ఇదిగో ప్రభు మీ కుడి పార్శ్వమున కూర్చున్నారో, మేము కూడా నీ కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము చనిపోయినా కానీ బ్రతుకుతామంటున్నావు ప్రభువా. అలాంటి విశ్వాసమును మా జీవితాల్లో కలిగి ఉండి ఆ పట్టి పునరుద్ధానము కొరకు మేము కూడా వేచి చూడినటువంటి వారిగా సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.